హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీరు మిస్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము ఇల్లంతా రోజు కూడా తడిబట్ట పెట్టుకుంటూ ఉంటాం కదండి. తడిబట్ట ఇలా పెట్టి చూడండి, ఇల్లంతా ఎంత నీట్గా ఉంటుందో మీరే చూస్తారు. బకెట్లో సగం వరకు నీళ్లు తీసుకుని దాంట్లో మన దగ్గర కళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ కళ్ళుప్పు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. దాంట్లోనే మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని తర్వాత కొద్దిగా 2 చుక్కలు మాత్రమే షాంపూ కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి ఇలా ఈ నీళ్ళలో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఈ నీళ్ళతో తడిబట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఎలాంటి జిడ్డు కానీ లేదంటే డస్ట్ కానీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి. షాంపూ ఇంకా ఉప్పు వేయటం వల్ల మనకి ఫ్లోర్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది. పసుపు మంచి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. టిప్ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము టీ వడపోసుకునే ఈ స్ట్రైనర్స్ ఉంటాయి కదండి. ఈ స్ట్రైనర్స్ అనేవి మనం రోజు కూడా వీటితో టీ వడపోసుకోవడం వల్ల మనకి అందులో ఎక్కువగా టీ పొడి అనేది ఇలా మనకి పట్టేస్తూ ఉంటుంది కదా. అది మనకి ఎంత క్లీన్ చేసినా కానీ క్లీన్ అవ్వకుండా ఇంకా మరకలనే ఉంటూనే ఉంటాయి కదా. అలా కాకుండా వీటిని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో సగం వరకు నీళ్లు తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనము ఏ సర్ఫ్ అయితే ఉపయోగిస్తామో ఆ సర్ఫ్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ జెల్ కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక నిమ్మ చెక్కను అందులో రసం పిండుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ టీ స్ట్రైనర్స్ ఉన్నాయి కదా, ఇవి ఆ నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టాలండి. తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని ఆ నీళ్ళని కూడా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడే మనకి అందులో ఉండేటటువంటి టీ పొడి అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుందండి. తర్వాత వాడినటువంటి ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్ను ఒక దాన్ని తీసుకుని ఇలా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. టీ స్ట్రైనర్ మీద ఉండేటటువంటి మరకలన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇలా బ్రష్తో క్లీన్ చేస్తున్నప్పుడే మనకి ఆ టీ పొడి అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది అన్నమాట. దాంతో మనకి అందులో ఉండేటటువంటి టీ పొడి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఈ నీళ్లు కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా మనము శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలండి. నీళ్ళతో కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా మనకి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అనేది కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము చపాతీలు కానీ లేదంటే పూరీలు కానీ చేయాలనుకున్నప్పుడు పిండి అనేది మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం పూరీలు చపాతీలు చేసుకుంటాం కదా. అలాంటప్పుడు కొన్ని ఉండలు అనేవి చిన్నగాను పెద్దగాను చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక చిన్న చపాతీ మాదిరిగా చేసుకుని దాన్ని ఇలాగా చాకుతో కట్ చేసి ఇప్పుడు ఉండలుగా చేసామనుకోండి, మనకి పూరీలు కానీ చపాతీలు కానీ చేసుకున్నప్పుడు అన్నీ కూడా మనకి సమానంగా వస్తాయండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా అన్నీ కూడా సమానంగా వస్తాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇంట్లోనే ఈజీగా ఆగి ఇత్తడి సామాన్లు, దేవుడి దగ్గర పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించే పీతాంబరి పౌడర్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ముందుగా వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకుని దాంట్లో ఒక కప్పు కొలత కానీ లేదంటే ఇలా చిన్న గిన్నె కానీ కొలతగా పెట్టుకోవాలండి. దాంట్లో 2 గిన్నెల ఇలా గోధుమ పిండి వేసుకుంటున్నానండి. తర్వాత ఆ గిన్నెలోనే ఒక హాఫ్ గిన్నె వరకు మన దగ్గర వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా కూడా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ గిన్నె వరకు కూడా మనము ఇలా ఉప్పుని వేసుకోవాలండి. తర్వాత అందులోనే మన దగ్గర సర్ఫ్ ఉంటుంది కదా, ఆ సర్ఫ్ కూడా ఒక హాఫ్ గిన్నె వేసుకోవాలి. తర్వాత నిమ్మ ఉప్పు కూడా ఒక హాఫ్ గిన్నె వరకు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నీ కూడా ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ నిమ్మ ఉప్పు అనేది మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ, తర్వాత మనకి డీమార్ట్ ఇంకా జెప్టో ఇలాంటి వాటన్నిటిలో కూడా దొరుకుతుందండి. చాలా ఈజీగా దొరుకుతుంది, చాలా తక్కువ ఖర్చు కూడా ఉంటుందండి. ఇవి వేసుకున్నాం కదా, ఇదంతా కూడా కలుపుకొని ఇప్పుడు మనము ఇదంతా కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో మనం వేసుకున్నటువంటి నిమ్మ ఉప్పు అనేది కొంచెం రాళ్ళగా ఉంటుంది కాబట్టి ఇదంతా కలవడానికి మనం ఇలా మిక్సీ పట్టుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఏదైనా మన దగ్గర రెడ్ ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఉంటే కొద్దిగా వేసుకునేలాగా కొద్దిగా నీళ్లు చల్లుకొని మనము ఇలా మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా కలర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మనం కొద్దిగా తడి చేసుకుంటూ కూడా ఇలా కలర్ అంతా కూడా ఆ పౌడర్ కలిసేలాగా కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా మనము ఒకసారి మిక్సీ వేసుకుంటే మనకి మెత్తని పౌడర్ లాగా అచ్చం మనం బయట మార్కెట్లో మనం ఎలా అయితే పీతాంబరి పౌడర్ కొని తెచ్చుకుంటామో అలాగే పౌడర్ అనేది రెడీ అవుతుందండి. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు.
ఇది మనము బయట మార్కెట్లో చిన్న ప్యాకెట్టే చాలా ఎక్కువ రేటు ఉంటుంది కదా, ఇంత పెద్ద మొత్తంలో మనం కొనాలంటే మనకి చాలా ఎక్కువ రేటు ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండి ఇంకా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ ఉంది కదా, దీన్ని మనం ఇలా ఏదైనా ఒక బాక్స్లో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. మనము బయట మార్కెట్లో కొన్నప్పుడు చాలా ఎక్కువ రేటు పెట్టి కొనకుండా ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని వాడుకోవచ్చు. దాంతో మనం ఇంట్లోనే డబ్బులు ఆదా చేసుకోవచ్చండి. తర్వాత ఇలా కొద్దిగా అంటే ఒక 2 స్పూన్ల వరకు మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్ అనేది ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని రాగి ఇత్తడి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి. దేవుడి దగ్గర పూజా సామాన్లు అనేవి మనము రోజు కూడా క్లీన్ చేసుకుంటాము, లేదంటే 2 రోజులకు ఒకసారి కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. ఇలా మనం ఈ పౌడర్ అనేది వీటికి ఇలా పట్టించేసి ఒక 5 నిమిషాల పాటు అలాగ ఉంచేయాలండి. తర్వాత మనం క్లీన్ చేసుకున్నట్లయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటి షైనింగ్ అనేది తగ్గకుండా కూడా ఉంటుంది. అస్సలేమీ షైనింగ్ అనేది పోదండి, వెంటనే కూడా ఏమీ నల్లబడవు. ఈ పౌడర్ అంతా కూడా వీటికి పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత వీటిని ఇలాగా మనము మెత్తటి స్క్రబ్బర్ తోటి ఇలా పైపైన రుద్దినట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయండి. గట్టిగా రుద్దాల్సిన అవసరం లేకుండానే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా మనము 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి వస్తువులన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అవి మనకు అస్సలు నల్లబడకుండా కూడా ఉంటాయండి. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా మనము వాటర్తో క్లీన్ చేసుకుని శుభ్రమైన పొడి క్లాత్తో తుడిచి పెట్టుకున్నట్లయితే మనకి వాటి మీద నీళ్ళ చుక్కల మరకలు లేకుండా ఉంటాయండి. చాలా బాగా షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను మామూలుగా నీళ్ళతో కడిగి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా క్లీన్ అయిపోయినాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా మనం తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా పీతాంబరి పౌడర్ని తయారు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో వాడిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండేవేనండి. మనకి నిమ్మ ఉప్పు అనేది బయట మార్కెట్లో ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. టిప్ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము రోజ్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ రోజ్ పౌడర్ అనేది మనం బయట మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, వీటిని మనము ఫేస్ ప్యాకుల్లో కూడా ఉపయోగించుకుంటూ ఉంటాము. మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ రోజ్ పౌడరు తయారు చేసుకుని మనం వాడుకోవచ్చండి. రోజ్ పౌడర్ తయారు చేసుకోవడానికి మనకి సెంటెడ్ రోజెస్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను రోజ్ పూలు కొన్ని తీసుకుని వాటికి ఉన్నటువంటి పెటల్స్ అన్నీ కూడా తీసేసి ఇలా ఎండలో పెడితే మనకి ఇలా ఎండిపోతాయండి. ఇలా ఎండిపోయినటువంటి గులాబీ రేకులన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పడితే మనకి ఇలా మెత్తని పౌడర్ లాగా వస్తుందండి. చూడండి, ఇలా మెత్తగా మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనము అన్ని ఫేస్ ప్యాకుల్లోనూ వాడుకోవచ్చు, లేదంటే మనము ఈ పౌడర్ని సున్నిపిండిలో కూడా వాడుకోవచ్చండి. మనము ఈ వేసవకాలంలో ఎక్కువగా సున్నిపిండి తయారు చేసుకుని పెట్టుకుని వాడుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా ఈ చెమటలకి తర్వాత ఈ జిడ్డుకి కూడా సున్నిపిండి అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సున్నిపిండిలో మనం ఈ గులాబీ రేకుల పౌడర్ కనుక కలిపి వాడినట్లయితే మనకి ఫేస్కి మంచి షైనింగ్ వస్తుందండి. చర్మం మీద ఉండేటటువంటి మురికి ఇంకా జిడ్డు కూడా పోయి మనకి ఫేస్ అనేది బాగా షైనింగ్ వస్తుంది. ఈ రోజ్ పెటల్స్ పౌడర్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 స్పూన్ల రోజ్ పెటల్స్ పౌడర్ తీసుకున్నాను ఒక బౌల్లోకి. తర్వాత దాంట్లో 4-5 చుక్కల తేనె కూడా వేసుకున్నాను. తర్వాత అందులో కొద్దిగా పాలు పోసుకుని మనం ఇలాగా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. కొద్దిగా పాలు పోసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకుంటే మనకి ఇలా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పాలు, తేనె ఇంకా గులాబీ రేకుల మిశ్రమం అనేది మనకి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ కనుక అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుందన్నమాట, మంచి షైనింగ్ కూడా వస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లల చర్మం ఎలా అయితే మెత్తగా స్మూత్గా ఉంటుందో అలా రెడీ అవుతుంది. ఇక్కడ నేను కొద్దిగా పేస్ట్ తీసుకుని హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను. ఇలా మనం ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలండి. ఇలా ప్యాక్ లాగా అప్లై చేసేసుకొని ఒక అరగంట పాటు అలాగే ఉంచేసుకొని తర్వాత దాన్ని ఇలా కొద్దిగా రబ్ చేస్తూ మనము ఫేస్ మీద మునివేళ్లతో కనుక ఇలా కనుక మనం కొంచెం ఫేషియల్ మూమెంట్స్ ఇచ్చామనుకోండి, మనకి ఫేస్ మీద ఉన్నటువంటి డర్ట్ అంతా పోతుంది. అంతేకాకుండా మనకి ఎండకి నల్లబడిన చర్మం అంతా కూడా మనకి ఆ ట్యానింగ్ అంతా పోయి మనకి స్కిన్ అనేది బ్రైట్నెస్ అవుతుందన్నమాట. అంతేకాకుండా గులాబీ రేకుల్లో ఉండేటటువంటి మంచి పోషక తత్వాలు అనేది మన శరీరానికి మంచి పింక్ కలర్ గ్లోయింగ్ అనేది వస్తుందండి. పాలు మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి. అంతేకాకుండా తేనె అనేది చర్మానికి మంచి మెత్తదనాన్ని ఇస్తుందన్నమాట. ఇలా కొంచెం మనము కొద్దిగా రుద్దినట్లుగా చేసి తర్వాత మళ్ళీ మనము గోరువెచ్చని నీళ్ళతో కనుక ఫేస్ను వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. మనకి బ్యూటీ పార్లర్లో ఎలా అయితే ఫేషియల్ చేయించుకుంటామో అలాగే మనకి మంచి గ్లోయింగ్ వస్తుంది కదా, అలాంటి గ్లోయింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ నేను హ్యాండ్ అనేది వాష్ చేసి చూపిస్తున్నాను, ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చాలామంది చిన్నపిల్లలు స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి చెవుల్లోకి నీళ్లు వెళ్ళిపోయి
చెవి నొప్పిగా ఉందని ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ చిన్న సింపుల్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కొద్దిగా దూది తీసుకుని దాని మీద విక్స్ ఉంటుంది కదా, ఆ విక్స్ని ఇలా అప్లై చేసేసి తర్వాత ఇలా చెవిలో మనం ఆ దూది కనుక పెట్టామనుకోండి, చెవి నొప్పి అనేది క్రమక్రమంగా తగ్గుతుందండి. ఈ టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలకి ముఖ్యంగా నీళ్ళు వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు ఈ సింపుల్ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా షాంపూ వేసుకోవాలి. ఇక్కడ ఏ షాంపూ వేసుకున్నా పర్వాలేదండి. ఇలా కొద్దిగా షాంపూ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము వాషింగ్ మిషన్లో మనకి ఎక్కడైతే బట్టలు వాష్ చేసుకునే అంటే మనకి ఇలా లిక్విడ్ అయితే వేసుకుంటామో ఆ ప్లేస్లో లిక్విడ్ వేసి తర్వాత మామూలుగానే మనము ఈ వాటర్ కనుక వాషింగ్ మిషన్లో ఇలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు అనేవి ఇలాగా వాషింగ్ మిషన్లో పోసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం మామూలుగానే నీళ్ళు ఎలా అయితే వాషింగ్ మిషన్లో పట్టేసి మనం వాష్ చేసుకుంటామో అలాగే ఈ బట్టలు వాష్ చేసినట్లయితే మనకి బట్టల్లో ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. కూర మరకలు కానీ మట్టి మరకలు కానీ ఇంకా జిడ్డు మరకలు ఏవైనా సరే పూర్తిగా క్లీన్ అయిపోతాయండి. బట్టలన్నీ కూడా మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి షాంపూ వేసి వాష్ చేయడం వల్ల ఇంకా మనకి ఇందులో వేసుకున్నటువంటి వంట సోడా వల్ల కూడా మట్టి మరకలు కానీ జిడ్డు మరకలు కానీ కూర మరకలు ఇంకా ఏవైనా ఈ మరకలు ఉంటే కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ బట్టలన్నీ కూడా నీట్గా వాష్ అయిపోతాయి అన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము బియ్యం ఒక్కొక్కసారి 25 కేజీలు కానీ లేదంటే ఇంకా కొంచెం పెద్ద మొత్తంలో కొని తెచ్చుకొని స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు బియ్యం అనేవి ఒక్కొక్కసారి చాలా త్వరగా పురుగు పడుతూ ఉంటాయి. అలా బియ్యం పురుగు పట్టకుండా బియ్యం ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి. పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదండి, పేపర్ నాప్కిన్స్ కానీ లేదంటే మామూలుగా మనకి ఏవైనా కాటన్ క్లాత్లు కానీ ఇలా తీసుకొని దాని మీద ఒక క్లాత్ మీద మనము ఇలా మన దగ్గర ఉండేటటువంటి టీ పొడి ఉంటుంది కదండి, ఆ టీ పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత దాని మీదే ఇంకొక క్లాత్ కానీ ఇలా పేపర్ నాప్కిన్ కానీ పెట్టుకొని, ఇక్కడ నేను పేపర్ నాప్కిన్ వాడుతున్నాను, మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని మీద మన దగ్గర మిరియాలు ఉంటాయి కదండి, మనకి వంటల్లో వాడుకునే మిరియాలు, ఆ మిరియాలని ఒక 10 మిరియాల వరకు వేసుకొని ఈ రెండు కూడా ఇలా పట్లం మాదిరిలాగా చుట్టుకొని ఇలా బియ్యంలో లోపలికి పెట్టేసేసుకొని బియ్యం అన్నీ కూడా దాని మీద ఇలా కవర్ చేసేసామనుకోండి, మనకి ఈజీగా కవర్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు మనకి ఎలాంటి పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయండి. బియ్యం అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము చింతపండు కూడా ఒక్కొక్కసారి సంవత్సరానికి సరిపడా తెచ్చిపెట్టుకుంటాం, లేదంటే 6 నెలలకు కానీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి. ముఖ్యంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది మనకి ఎక్కువగా స్టోరేజ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో చింతపండు ఉందనుకోండి, ఇలా చేసి చూడండి. ఒక డబ్బాలో మన దగ్గర ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఆ ఎండుమిర్చి ఇలా తుంచేసి డబ్బా అడుగులో కొంచెం ఇలా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు దాని మీద పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దాని మీద ఎండుమిర్చిని ఇలా కట్ చేసేసి ఇలా గింజలతో పాటుగా మనం చింతపండు మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత దాని మీదే మనం చింతపండు పెట్టి తర్వాత ఇలా ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసి తర్వాత ఇలా మూత పెట్టేసి గట్టిగా పెట్టుకున్నాం అనుకోండి డబ్బాని, మనకి అస్సలు పురుగు పట్టకుండా చింతపండు కూడా రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా పైన ఉన్నటువంటి పొట్టు తీసేసిన 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మనకు అల్లం దంచేది కానీ చిన్న రోల్ ఉంటుంది కదండి, ఆ రోల్లో వేసుకొని ఇలా తర్వాత కళ్ళుప్పు కూడా కొద్దిగా వేసుకొని ఇలా మెత్తగా మనం వీటన్నిటిని కూడా దంచుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇలా దంచిన మిశ్రమాన్ని మనకి చాలామందికి మనకి కాళ్ళల్లో ఆనెలు వస్తూ ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇది అప్లై చేసి తర్వాత ఇది కొంచెం రాత్రిపూట అప్లై చేయాలండి. తర్వాత ఒక క్లాత్ని కాలుకి కట్టేసుకుని ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అక్కడ ఒక క్లాత్ కట్టి పెట్టుకుంటే మనకి ఒక నెల రోజుల్లోనే మనకి ఆన్లు అనేవి చాలా బాగా తగ్గుతాయండి. టిప్ కూడా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, పుచ్చకాయలు ఉంటాయి కదండి, ఈ సీజన్లో మనకి పుచ్చకాయలు చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి కదా, ఈ పుచ్చకాయలు తిన్న తర్వాత ఈ పై తొక్క అంతా కూడా మనము పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా చేయండి. ఈ పుచ్చకాయల మీద పై తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క అంతా కూడా అంటే గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ పార్ట్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. చాకుతో తీస్తే ఈజీగానే వచ్చేస్తుందండి. తర్వాత ఇప్పుడు మనకి ఈ లోపల ఉన్నటువంటి వైట్ పార్ట్ని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ కట్ చేసుకున్న ఇటువంటి ముక్కలన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో 1 గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు ఇలా నీళ్లు పోసేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇప్పుడు గిన్నె పెట్టుకుని
ఇవన్నీ బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగినప్పుడు మనకి అందులో ఉండేటటువంటి ఆ సారం అంతా కూడా, అంటే పుచ్చకాయ ముక్కల్లో ఉండే సారము ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చినటువంటి వాటర్ అనేది మన హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇలా మనం ఈ వాటర్ను ఉడకపెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా వడకట్టుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు, మనకు నచ్చినట్లయితే తేనె కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే వీటిని తాగాలన్నమాట. ఇలా తాగినట్లయితే మనకి జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా జరుగుతుంది, మనం తిన్నది కూడా బాగా డైజెషన్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ వేసవకాలంలో మనకి శరీరానికి చాలా వేడి చేస్తుంది కదా, ఇలా తాగినట్లయితే మనకి జ్యూస్ అనేది శరీరానికి చాలా చలువ చేస్తుందండి. ఇందులో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయండి. ఈ నీటిని తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుందండి. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ట్యాప్లని వాడగా వాటి మీద వాటర్ మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయి కదా. ముఖ్యంగా మనకి బోర్ వాటర్ వచ్చిన వాళ్ళకైతే ఈ ట్యాప్స్ అనేవి ఎప్పటికీ కూడా మనకి తెల్లగా జిడ్డుగా మారిపోతూ ఉంటాయి కదా. వాటిని క్లీన్ చేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిసారి కూడా క్లీన్ చేయాలంటే మనకి చాలా పని కూడా ఉంటుంది కదా. అలా కాకుండా వీటిని సింపుల్గా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి. మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా, అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి. దాన్ని ఇలా కొద్దిగా చేత్తో తీసుకుని ఇలా ఈ ట్యాప్లకి అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలంటే, అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనము ఏదైనా బ్రష్ కానీ లేదంటే ఏదైనా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇక్కడ నేను ఇలా పేస్ట్ని అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసి వాటి మీద ఇలా కొద్దిగా వాటర్ చల్లేసి తర్వాత ఇక్కడ మెత్తటి స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఈజీగా ట్యాప్స్ అనేవి క్లీన్ అయిపోతాయి, కొత్త ట్యాపుల్లాగా మెరుస్తాయండి. మనకి వాటర్ మార్క్స్ కానీ లేదంటే జిడ్డు మరకలు కానీ అస్సలేమి ఉండవండి. అంతేకాకుండా మనకి ట్యాప్ వాటర్ వాడే వాళ్ళకి ఎక్కువగా వాటర్ మార్క్స్ అనేవి పడిపోయి తెల్లగా మారిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయండి. పైన రుద్దగానే మనకి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి, కొత్త ట్యాపుల్లాగా మెరుస్తాయి. ఇలా బాత్రూముల్లో ట్యాపులు కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర ఉండే ట్యాపులు కానీ లేదంటే కిచెన్లో ఉండే ట్యాపులు కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా తుడిచిన తర్వాత మనము నార్మల్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మనకి ట్యాపులు అనేవి కొత్త వాటిలాగా షైనింగ్గా మెరుస్తూ ఉంటాయండి. ఇక్కడ నేను ఇలా రుద్దిన తర్వాత మామూలుగా నీళ్ళతో కడిగి చూపిస్తున్నాను. ఈ ట్యాపులు అనేవి ఎంత కొత్తగా షైనింగ్గా మారాయి మీరే చూస్తున్నారు కదా. ఇంతేనండి ఇవాళ వీడియోలో ఉన్న టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ సింబల్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. కొత్తగా వచ్చేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. చూడండి ఇక్కడ ట్యాప్స్ అనేవి ఎంత కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి మీరే